జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ను అక్రమంగా కూల్చివేసిన ఘటనపై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె స్వయంగా కూల్చివేత జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి మార్కెట్ సెక్రటరీతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ సొంత లాభం కోసం అక్రమ నిర్మాణాలకు పాల్పడడం తీవ్రంగా ఖండనీయమని ఆమె చెప్పారు. మార్కెట్ యార్డ్ కాంపౌండ్ గోడను కూల్చి అక్కడ కొత్తగా షాపుల నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన కూడా మా దృష్టికే రాలేదు. దీని మీద మేము కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. వాస్తవానికి ఈ గోడ గురించి ఇదివరకే ప్రయత్నాలు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు మీడియాలో రాగానే కొంతమంది ఎలక్షన్ల టైంలో కావచ్చు, ఇంకో సందర్భం కాబట్టి ఆపేసిండ్రు. కానీ ఇది అనుకోకుండా 2 రోజులు హాలిడేస్ కంటిన్యూగా రాగానే ఈ పని చేసిండ్రు. బట్ ఎవరు చేసినా ఇది ఎవరికి సంబంధించినా డెఫినెట్ గా 1 వీక్ ఆ 10 days లో ఈ గోడ మళ్ళీ కట్టించే బాధ్యత సెక్రటరీ గారు చెప్తున్నారు. యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. దీని మీద ఒకవేళ ఎలాంటి నిర్లక్ష్యం ఇక్కడ జరిగిన స్థానికంగా ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అంటే మన అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి సంబంధించిన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోజే అది కూడా నేను కంప్లీట్ గా రిపోర్ట్ పంపించబోతున్నాను. మినిస్టర్ గారికి అలాగే డిఎం గారికి అందరికీ రిపోర్ట్ ఇస్తాము. దీంట్లో ఎలాంటి నిర్లక్ష్యం జరగదు. ఎందుకంటే ఇది కంప్లీట్ గా పబ్లిక్ కి, వ్యవసాయ మార్కెట్ కి సంబంధించిన వ్యక్తులకి అందరికీ సంబంధించిన ప్రాపర్టీ. ఏ గవర్నమెంట్ ఆస్తి అయినా కూడా ఒక చిన్న ఇటుక తీయాలని కూడా తీర్మానం చేయాల్సిందే అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. సో వితౌట్ తీర్మానం చేయడమే ఒక నేరం. సో ఎవరైతే ఈ నేరం చేసినా డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఈ గోడను కూడా మళ్ళీ రీప్లేస్ చేసే ఖర్చు కూడా వాళ్ళే భరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది.